సార్ నమస్తే. నమస్తే. నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు తెలంగాణలో పోటీ చేస్తామని కానీ కూటమి కలిసి పోటీ చేస్తామని కానీ ఎక్కడా ప్రకటించిన సందర్భం లేదు. గుమ్మడికాయల దొంగ ఎవరో అంటే భుజాలు దండుకున్నట్టు కేసీఆర్ గారు స్పందించడానికి కారణం ఏంటంటారు? తెలంగాణ రాజకీయాలను ఒక్కసారి నిష్పక్షపాతంగా విశ్లేషణ చేయవలసి వస్తే రాజకీయాలు పెను మార్పులు జరుగుతున్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడింది అంటే అది కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో ఓటర్స్ ఓటేయలేదు. నంబర్ 1, రేవంత్ రెడ్డే సీఎం ఉండాలా, కాంగ్రెసే ఉండాలా అని ఓటేసిన ఓటింగ్ కాదు ఇది. కేసీఆర్ లేదా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత కాంగ్రెస్కి ఫేవరబుల్గా మారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం. మీరు ప్రస్తావించినట్టుగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సృష్టికర్త, తెలంగాణ ఉద్యమానికి ఒక జాతిపితలాగా పేర్కొనబడిన వ్యక్తి. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమాన్ని పీక్ స్టేజీకి తీసుకెళ్లటంలోనూ తెలంగాణ సాధించటంలో సక్సెస్ అయిన వ్యక్తుల్లో కేసీఆర్ పేరు చెప్పక తప్పదు. అటువంటి నేపథ్యం, అటువంటి ఒక స్ట్రాటజిస్ట్, మంచి వ్యూహకర్త. మీరు గమనించినట్టయితే తెలంగాణ ఉద్యమం పీక్స్కి వెళ్ళిన రోజు సడన్గా డ్రాప్ అయిపోయేది. డ్రాప్ అయినాక కొన్ని నెలల పాటు కామ్గా ఉండేవాడు ఫామ్ హౌస్లో. జనం విపరీతంగా విమర్శించేవాళ్ళు. అది వ్యూహాత్మకమైన మౌనం. ఆ తర్వాత మళ్ళీ ఉవ్వెత్తున లేచిన ఉద్యమం తెలంగాణని హింస లేకుండా సక్సెస్ఫుల్గా సాధించడంలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఈరోజు అనేకమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సందర్భం మనం చూసాం. అది గుడ్ టైమో బ్యాడ్ టైమో మనకు తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అనేక రకాల స్కీమ్స్ ప్రవేశపెట్టిన మాట వాస్తవం. డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఆయన చేసిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అయితే ఎందుకు ఓడిపోయారు? ఇక్కడ తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కంపేర్ చేయవలసి వస్తే ఈ రెండు రాష్ట్రాల్లో అప్పట్లో జగన్ రెడ్డి అక్కడ, ఇక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలోని కేసీఆర్ గవర్నమెంట్ పడిపోవటానికి ఒకటి భావ సారూప్యత ఏముందంటే, ఈ రెండు నాయకులు కూడా ప్రజలని డిటాచ్ చేశారు. నాయకులతో సంబంధాలు కట్ చేసుకున్నారు. ఏ వ్యక్తి అయినా సరే ప్రజల్ని డిటాచ్ చేస్తే, ప్రజలకి చేరువు కాకపోతే, అటాచ్మెంట్ లేకపోతే, కనెక్ట్ లేకపోతే రాజకీయంగా ఎంత డెవలప్ చేసినా కూడా ప్రజలు ఆదరించరు అనేదానికి నిదర్శనం ఈ రెండు స్టేట్స్లో బీఆర్ఎస్ పోవటానికి, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవటానికి. ఇది వాస్తవం. సో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ నేపథ్యాల్లో కవిత లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావటం కావచ్చు. అరే, లిక్కర్ స్కామ్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇంకా పెద్దగా జరిగింది. అది వేరే విషయం. రాబోయే రోజుల్లో అక్కడ ఎవరు అరెస్ట్ అవుతారో చూద్దాం, అది పక్కన పెడదాం. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వారికి సంబంధించినంత వరకు కవిత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం, తర్వాత అనుకోకుండా హరీష్ రావు గారు కొన్ని కేసుల్లో ఉండటం, మన కేటీఆర్ గారికి వచ్చేసరికి ఫార్ములా ఈ రేస్ కానీ ఇంకా రకరకాల కేసులు ఆయన మీద వస్తూ ఉన్నాయి. వీటన్నిటికి తోడు మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంటున్నారు. పెద్ద ఎత్తున వీళ్ళందరూ కుటుంబ సభ్యుల మీద వరుస పెట్టి కేసులు వస్తూ ఉన్నాయి. సరే, అది కక్ష సాధింపు కేసులా, రాజకీయ కేసులా, రియల్ కేసులా అనేది మనం తేల్చలేం. కోర్టులు తేలుస్తాయి లేదా కమిషన్స్ తేలుస్తాయి. ఈ ప్రస్తావన ఇట్లా ఉండి ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న కేసీఆర్ గారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే గడిచిన 1 సంవత్సరం కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి మొదట్లో ఉన్నంత ఆదరణ లేకపోగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొంత వ్యతిరేకత స్టార్ట్ అయిన మాట వాస్తవం. దానికి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే రైతు బంధు కావచ్చు లేదా రైతు భరోసా కావచ్చు, వీటి సక్రమంగా అందరికీ అందలేదనేది కావచ్చు, కొన్ని ప్రామిసులు ఇంకా ఫిల్ఫిల్ చేయలేదనేది కావచ్చు, ఇంద్రమ్మ ఇళ్ళు కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా హైడ్రా వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా వరకు డ్యామేజ్ జరిగింది. హైడ్రా దూకుడుతో వ్యవహరించిన తీరు, మొదట్లో సంపన్నులకు సంబంధించిన గెస్ట్ హౌస్ తీసేసి తర్వాత పేదల జోలికి రావాల్సిన హైడ్రా పేదలను టచ్ చేయడం వల్ల హైడ్రా ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత నెగిటివ్ వచ్చింది. దీనికి చాలదు అన్నట్టుగా మూసీ ప్రక్షాళనో మూసీ ప్యూరిఫికేషనో తెలియదు కానీ మూసీ రివర్ ఫ్రంట్ విధ్వంసం కారణంగా కొంత వ్యతిరేకత వచ్చింది. ఇంత వ్యతిరేకత వస్తున్న పరంపరలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకునే నేపథ్యంలో కొంత ముందుకెళ్తా ఉంది. దీనికి బీజేపీ వాళ్ళు ఛాయశక్తిలో వాళ్ళు కూడా కమలం వికసించడానికి ప్రయత్నాలు చేస్తూ ఈక్వేషన్ ముందుకెళ్తున్న సందర్భం. ఇది బ్యాక్గ్రౌండ్. ఈ విషయం ప్రస్తావించిన ఇట్లా ఉన్నప్పుడు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా కేసీఆర్ గారు బాగా దిట్టది ఏంటంటే విద్వేషాలు రెచ్చగొట్టడంలో, మత విద్వేషాలు కావచ్చు, మరి రీజనల్ ఫీలింగ్స్ రెచ్చగొట్టడంలో ఆయన బాగా దిట్ట. విధ్వంసం చెయ్యడు కానీ విద్వేషాలు రెచ్చగొట్టడంలో బాగా దిట్ట. ఇప్పుడు ఆయన కామెంట్ ఏం చేస్తున్నారు, ఎన్డీఏ కూటమి మళ్ళీ తెలంగాణలోకి వస్తుంది, మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏదో పాగా వేయబోతున్నారు అని ఇప్పుడే ఉలిక్కి ఎందుకు పడుతున్నాడో మనకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు తెలంగాణలో నెక్స్ట్ పాగా వేయాలని కానీ ఆయన అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వలేదు.
హౌఎవర్ అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ, వాళ్ళు ఇందులో కూడా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో రాబోయే రోజుల్లో బీజేపీ తోటి జనసేనతోటి తెలంగాణలో కాంటాక్ట్ చేసే అవకాశం నెక్స్ట్ ఎలక్షన్లో మనం రూల్ అవుట్ చేయలేము. అవకాశం ఉంది, దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. దీనికి సంబంధించి కొంత స్ట్రాటజిస్ట్తో ప్రశాంత్ కిషోర్తో లోకేష్ బాబు కొన్ని చర్చలు కూడా జరిగినట్టు వార్తలు మనకు బయటకు వచ్చినాయి ఢిల్లీ బేస్గా. సో ఇవన్నీ నేపథ్యాలు ఇట్లా ఉన్నప్పుడు రాబోయే ఎలక్షన్లో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ కండిషన్లో మనం చూసినట్టయితే కాంగ్రెస్ కొంత వ్యతిరేకత స్టార్ట్ అయింది, బీఆర్ఎస్ దాన్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది చేసుకుంటే, బీజేపీ వాళ్ళు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ ఈ గేమ్ ఆడుతున్న సందర్భంలో, కుటుంబ సమస్యల నేపథ్యంలో, కేసుల నేపథ్యంలో, కొట్లాడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కనుక అలయన్స్తో ఎన్డీఏ కూటమితో నెక్స్ట్ తెలంగాణలో కనుక వ్యూహాత్మకంగా కనుక అడుగు పెడితే ఈక్వేషన్స్ టోటల్గా మారిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. అప్పుడు బీజేపీకి ఎఫెక్ట్ అవుతుంది, బీఆర్ఎస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనేది ఈ సెకండ్ లెవెల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి మళ్ళీ వచ్చే అవకాశం, ఎందుకంటే ఇక్కడ ఉన్న నాయకులు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మొత్తం రూట్ మొత్తం వచ్చింది టీడీపీ నుంచే, బేస్ అంతా టీడీపీ నుంచే. మొత్తం టీడీపీ మూలలో ఉన్న రాజకీయ వ్యవస్థ తెలంగాణలో ఉంది. సో కేసీఆర్ గారు బేసే టీడీపీ నుంచి. ఎస్, అందరూ. కాకపోతే కొన్ని అనూహ్య పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి బయటికి పక్క ఆంధ్రప్రదేశ్కి వెళ్ళవలసి వచ్చింది వ్యూహాత్మకంగా అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో. ఇప్పుడు కనుక మళ్ళీ ఆ డెసిషన్ కనుక తీసుకుంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం వస్తూ ఉంటుంది ఖచ్చితంగా. బీజేపీకి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీ కాబట్టి. ఇక రెండో అంశం మీరు ప్రస్తావించారు, జలజగడ. ఈ జలజగడ విషయానికి మనం ప్రస్తావించినప్పుడు రాజకీయమైన స్టేట్మెంట్స్ జగదీష్ రెడ్డి గారు ఇచ్చారోమని నాకు అనిపిస్తూ ఉంది. నేనేమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీళ్లు ఎక్కువ తీసుకెళ్తుంది అనేది కదా అలిగేషను. ఏ ప్రభుత్వం అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ రాష్ట్రం అయినా ఏదైతే ట్రిబ్యునల్ అనుకూలంగా, తీర్పులకు అనుకూలంగా దాని ప్రకారం నీళ్లు తీసుకెళ్తారు, కానీ ఎక్కువ తీసుకెళ్ళడం, తక్కువ ఇవ్వటం అనేది ఉండదు. ఇంకా ఈ విషయం ప్రస్తావనకు వస్తే, గతంలో ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్ రెడ్డి గారు ఆ నాగార్జున సాగర్ దగ్గర విధ్వంసకాండ సృష్టించారు. జస్ట్ ఎలక్షన్కి బిఫోర్ వన్ డే ముందు చేసినప్పుడు అది బీఆర్ఎస్కి లబ్ధి చేయాలి అని చెప్పి వాళ్ళు ఏదో కొంత వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకొని విధ్వంసం సృష్టించారు. అయినప్పటికీ ఫరక్ ఏం పడలా, ఫాయిదా లేదు. సో ఇప్పుడు కూడా విధ్వంసాలు సృష్టించే విధంగా రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడేమో జగదీశ్వర్ రెడ్డి గారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నీళ్ల వాటా అనేది ఇట్ ఈస్ స్పెసిఫైడ్, ఇట్ ఈస్ గవర్నర్డ్ బై ద ట్రిబ్యునల్. ఆ ఆదేశాల ప్రకారం, ట్రిబ్యునల్ ప్రకారం ఎంత ఏ రాష్ట్రానికి వెళ్ళాలో అంత వెళ్తే, ఇందులో పంచాయతీ ఎక్కడుంది? అసలు పంచాయతీ సృష్టిస్తున్నారో, పంచాయతీ ఎక్కడుంది? ఎందుకు ఎక్కువ తీసుకెళ్తారు? రెండో విషయం మీరు మాట్లాడుతున్నారు, లేదా కొంతమంది అంటున్నారు ఇక్కడున్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడని. సో వాట్ రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఎంత ముఖ్యమో చంద్రబాబు నాయుడు గారికి కూడా 2 తెలుగు స్టేట్స్ అంతే ముఖ్యం. వ్యక్తిగతమైన రిలేషన్స్ అనేవి స్టేట్ మీద ప్రభావం చూపేంతగా ఏ రాజకీయ నాయకుడు వ్యవహరించరు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. సో రాబోయే ఎలక్షన్లో నేను అనుకోవటం, ఎన్డీఏ కనుక వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకొని తెలంగాణలో కనుక మళ్ళీ రాబోయే ఎలక్షన్లో పుంజుకుంటే, ఒకవేళ ప్రవేశిస్తే, ఇప్పుడున్న పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ కూడా వేరే రకంగా మారే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గురించి ఇక్కడ మాట్లాడుతుంటే, నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సద్భావనలో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, కూర్చుని సమస్యలు పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే సోదరభావంతో, సోదర రాష్ట్రంగానే చూసి మంచిగానే మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎక్కడా విభేదాలు సృష్టించే ప్రయత్నం చేయట్లా. పైగా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు 2 కళ్ళు అంటానే ఉంటాడు ఆయన 2 రాష్ట్రాలని. తెలంగాణ విడిపోయేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లెటర్ ఇస్తేనే కేంద్రం అంగీకరించింది, విడగొట్టడం జరిగింది. చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడలేకపోయారంటే, 2 పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లని భుజాన్ని వేసుకుని ఒక పిల్లని కిందలో వదిలిపెట్టి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆయన ఎంత భావోద్వేగంలోనే ఉంటారో, ఎంత మదనపడి ఉంటారో అందరికీ తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇవాళ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు దోహం చేశాడు రాష్ట్రానికి అనడం సబబు అనిపిస్తుందంటారా? ఇప్పుడు మీరు విషయం ప్రస్తావించారు, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు కానీ ఈక్వేషన్ ఎవరన్నా కానీ, ముఖ్యమంత్రులు ఎవరన్నా కానీ ఒక్క విషయం అయితే స్పష్టంగా తెలియవలసిన అవసరం ఉంది. వ్యక్తిగత ప్రయోజనాల కంటే స్టేట్ ప్రయోజనాలు అనేది ఎవరికైనా కూడా అవసరమే. అది రేవంత్ రెడ్డి అయినా, చంద్రబాబు నాయుడు గారు అయినా, కేసీఆర్ అయినా, ఎవరైనా. ఇది పక్కన పెట్టి వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చి వ్యక్తులు ఎవరంటే, ఇక్కడ కేసీఆర్ పరిపాలించినప్పుడు, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి గారి పరిపాలించినప్పుడు పరిష్కారం కాకుండా పెండింగులో ఉన్న విభజన చట్టంలోని 9, 10 నిబంధనలో ఉన్నటువంటి
కంబైన్డ్ ఆస్తులు పంపకాలు కాన్సన్ట్రేషన్ చేయకపోగా ఇద్దరు వ్యక్తిగత ప్రయోజనాల మీద మాత్రమే ఉన్నారు. ఆ ఒక్క పీరియడ్ పక్కన పెట్టినట్టయితే రేవంత్ రెడ్డి గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు విభజన చట్టంలో 9-10లో ఉన్నటువంటి పెండింగ్ ఆస్తుల గురించి వీళ్ళు చాలా సందర్భంలో సామరస్యంగా చర్చలు చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నప్పుడు కూడా దాని గురించి పరిష్కారం దిశగా ఆలోచన చేశారు. ఒక్క వైఎస్ జగన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రమే దానికి ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా పెండింగ్లో ఉన్న సమస్యలు వీళ్ళిద్దరు సామరస్యంగా పరిష్కారం చేసుకుంటారన్న ఒపీనియన్ ప్రజల్లో అందరిలో వచ్చింది. ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరు ఎంత క్లోజ్ అయినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, ఇద్దరికీ ముఖ్యమే. కాబట్టి ఈ విధంగా ముందుకెళ్తే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశం ఉంది, అటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. రాజకీయంగా మార్పులు వస్తే నెక్స్ట్ ఎన్డీఏ కనుక తెలంగాణలో పోటీ చేస్తే ఈక్వేషన్స్ ఖచ్చితంగా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. దానివల్లనే ఈ రాజకీయ మనుగడ మొదలుపెట్టారు. రాజకీయంగా ఇటువంటి అవకాశాలు ఉన్నాయోమోనని ఉలిక్కిపడిన కేసీఆర్ ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే అందులో ఆయన దిట్ట కాబట్టి. అంటే గతంలో అంటే మీకు ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ఉద్వేగాలను రెచ్చగొట్టి ఆయన మనుగడ సాగించాడు అనుకోండి, సరే అలాగే జరిగింది. ఆ సందర్భంలో కేసీఆర్ గారు మనం ఎక్కడ తక్కువ అంచనా వేయలేం. సేమ్ టైం ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు వారిద్దరి పట్టుదలే ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఆ నేపథ్యంలోనే కేసీఆర్ గారు కొనసాగించారు. సరే అక్కడ కేసీఆర్ గారు మనం తక్కువ చేసే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు గారి ప్రయత్నం కూడా ఉంది అని ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే ఎందుకంటే కేసీఆర్ గారు మంచి వ్యూహకర్త, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అని ఈయన ఒప్పుకొని ఈయన మనుగడ ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది కదా. రెండోది ఎందుకంటే ఆయన వేరే వాళ్ళని యాక్సెప్ట్ చేయలేడు కేసీఆర్ గారు. ఆయన స్టైల్ ఆఫ్ నేచర్ వేరు, డిఫరెంట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల తెలంగాణ వచ్చింది, సోనియామ్మ వల్ల తెలంగాణ వచ్చింది అని చెప్తే ఆయన మనుగడ ఉండదు కదా. రెండోది ఆయన మంచి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి. ఎక్కడైనా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఎవరినైనా చిచ్చు పెట్టాలంటే, పంచాయతీలు చేయాలంటే ఒకటి రీజనల్ భేదాలని వెలుగులోకి తీసుకురావటం, లేదా మతపరమైన విభేదాలను వెలుగులోకి తీసుకురావటం, కులపరమైన విభేదాలు వెలుగులోకి తీసుకురావటం, ఇవన్నీ సెన్సిబుల్ అంశాలు. కాబట్టి ఎక్కడైనా రెచ్చగొట్టడానికి ఎవరైనా చేసే రాజకీయ నాయకులు ఎత్తుగడేది. కాబట్టి కేసీఆర్ ప్రధానంగా రీజనల్ దాన్ని ఎక్కువ రెచ్చగొట్టే అంశాన్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడున్న గడ్డు పరిస్థితుల్లో ఆయన ఆ విధమైన కామెంట్ చేసి ఉండవచ్చు. గత పాలనలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు, మీరు చూశారు, మనం చూసాం. అలాగే 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఏంటో కూడా చూశారు. ఈ రెండింటికి తేడా ఏమైనా ఉందంటారా? ఎవరి అభివృద్ధి బాగుందంటారు? ఇక్కడ 2 అంశాలు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ. అంటే మనం ఈరోజు లేదా నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఆలోచిస్తాం కొంతమంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది నెక్స్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ 20 ఇయర్స్. ఆయన ఆలోచనకి ప్రతిరూపం తెలంగాణలో, హైదరాబాదులో హైటెక్ సిటీ సృష్టికర్త. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఒకటి నంబర్ 1. రెండోది హైదరాబాద్ డెవలప్ అవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న బ్రెయిను, విషను, మిషను, వ్యూహాత్మకమైన లాంగ్ థింకింగ్, టెక్నాలజికల్ బ్రెయిన్. కాబట్టి ఆ రోజు ఆయన డిజైన్ చేసింది అదృష్టవశాత్తు నెక్స్ట్ వచ్చిన సీఎంస్ అంతా కొనసాగించారు. అది ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, పివి నరసింహరావు ఫ్లైఓవర్ కావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ అంశం హైటెక్ సిటీస్ కావచ్చు. అసలు హైటెక్ సిటీ అనేది అప్పట్లో ఆ కొండల్లో పెట్టడం అనేది అందరూ చాలామంది ఆశ్చర్యపోయారు. సైబరాబాద్ నగరమే ఏర్పడింది. మరి అది ఆయన వ్యూహాత్మకమైన విషనరీ అనేది ఒకటి. రెండోది ఆయనకున్న స్ట్రెంగ్త్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్. ఇక కేసీఆర్ గారు వచ్చినప్పుడు కేసీఆర్ కూడా మంచి వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటారు, కాదని అనలేం. అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, ఎవరు ఊహించిన విధంగా రకరకాల స్కీమ్స్, డెవలప్మెంట్స్ కొంతవరకు ఆయన కూడా కంటిన్యూ చేశారు, చేయలేదని కాదు, చేశారు. కాకపోతే ఓడిపోవటానికి, రాజకీయంగా వ్యతిరేకత ఉండటానికి రకరకాల రీజన్స్, కాంబినేషన్ ఆఫ్ మెనీ రీజన్స్. అది పక్కన పెడితే ఆయన ఒక విషనరీ, ఈయన కూడా మంచి విషనరీ, వ్యూహకర్త, అందులో అనుమానం లేదు. ఇద్దరు కూడా మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులే. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు సమయానుకూలంగా విద్వేషాలు రెచ్చగొట్టడంలో దిట్ట. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయలేరు, అందులో కొంత వీకు. అది తప్ప అదర్వైజ్ ఇద్దరు మంచి లీడర్గానే మనం చెప్పవచ్చు. ఇప్పుడు పాలనలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అండి, ప్రతిపక్షంగా ఉంది బీజేపీ పార్టీ. ఆ రెండింటి జోలికి వెళ్లకుండా, వాళ్ళిద్దరిని ఏమనకుండా చంద్రబాబు గారిని విమర్శించడంలో అర్థం ఉందంటారా? కేసీఆర్ గారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించరు అని అనలేము. రెండో విషయం బీజేపీ అంటే మీకు అర్థం వస్తుందా? కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ఒక్క రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు తప్ప పార్టీని విమర్శించట్లే ఆయన. అలాగే బీజేపీ గురించి ఒక్క మాట ఎత్తట్లా.
ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. రాజకీయ మనుగడ కోసం ఇప్పుడు కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి కావాల్సిందేంటి? జాతీయ పార్టీ అండదండలు, ఆశీస్సులు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ కావాలంటే బీజేపీతో అనివార్యంగా ఆయన రిలేషన్ మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈయనొక్కడే కాదు, మీరు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకున్నట్టయితే జగన్ రెడ్డి గారు కూడా అదే పరిస్థితి. సో ఒకటి నంబర్ 1. రెండోది, ఆయన బీజేపీతో పాటుగా నేషనల్ లెవెల్ పార్టీ ఇంకోటి కాంగ్రెస్ ఉంది కాబట్టి రేపు ఎందుకైనా మంచిది ప్లాన్ బిలో భాగంగా కాంగ్రెస్ను కూడా ఈయన తీవ్రమైన పదంతో విమర్శించడం అనేది చేయకూడదు కాబట్టి చేయట్లేదు. అంటే వ్యూహాత్మకంగా 2 నేషనల్ పార్టీతోటి సమతుల్యం పాటిస్తూ నేషనల్ లెవెల్లో ఆయన వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నాడు. లోకల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో వ్యక్తుల మీద విమర్శిస్తున్నాడు. ఇది కేసీఆర్ వ్యూహాత్మకమైన వ్యక్తి కాబట్టి ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అంటే 2 పడవల మీద ప్రయాణం చేస్తాడు ఆయన వ్యూహం అది. ఎందుకంటే ఆయనకి నేషనల్ పార్టీ మద్దతు లేకపోతే రాబోయే రోజుల్లో ఆయనకి గడ్డు కాలం. ఆయన మీద, కుటుంబం మీద ఉన్న కేసుల నేపథ్యంలో కావచ్చు, రాబోయే రోజుల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ రోజు ఎట్లా ఉంటాయో తెలియదు. అటువంటప్పుడు అలయన్స్ పెట్టుకోవటం కానీ, కేసుల నుంచి కానీ ఆయనకి మద్దతు సెంట్రల్ నుంచి అవసరం కాబట్టి ఈ విధంగా వ్యూహాత్మకంగా 2 పార్టీలతో మెయింటైన్ చేస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. ప్రజలారా విన్నారుగా, 2 పడవల మీద కాళ్ళు వేస్తూ ప్రయాణిస్తున్న కేసీఆర్ చంద్రబాబు గారు ఎక్కడ వస్తారో, తన మనుగడ ఎక్కడ ప్రశాంతంగా అవుతామో భయపడుతూ చేసిన ప్రసంగాలే తప్ప వేరే ఏం లేదంటూ మన ప్రజలకు తెలియజేసిన రవీంద్రబాబు గారికి నమస్కారాలు తెలియజేస్తూ నమస్కారం.